ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. బైబిల్ గొప్పతనం అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నువ్వు చిన్నప్పుడు బైబిల్ను మోస్తే నీవు ముసలివాడవైనప్పుడు బైబిల్ నిన్ను మోస్తుంది. ఇఫ్ యు క్యారీ ద బైబిల్ వెన్ యు ఆర్ యంగ్, ద బైబిల్ విల్ క్యారీ యు వెన్ యు ఆర్ ఓల్డ్ అని మన భారతదేశానికే చెందిన పాస్టర్ జాన్ ప్రకాశం గారు చెప్పారు. బైబిల్ మొయ్యటం అంటే అక్షరార్థంగా మొయ్యటం అని కాదు. బైబిల్లోని లేఖనాలను మనం భుజానికి ఎత్తుకోవాలి, అనగా వాటిని పాటించాలి అని అర్థం. అప్పుడు తప్పకుండా దేవుడు వృద్ధాప్యములో మనలను విడిచిపెట్టడు. యెషయా గ్రంథం 46:4 దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. అంటే మన దేవుడు మనలను మోసే దేవుడు. ఈరోజు చాలా మంది బైబిల్ని తీసుకెళ్తున్నారు. చాలా మంది అయితే బైబిల్ని తీసుకెళ్లకుండా మొబైల్ని తీసుకెళ్ళి ఆ మొబైల్ యాప్స్ పైన వారు ఆధారపడుతున్నారు. ఒక ఆయన తాను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకువెళ్ళేవాడట. అతడు అలా తీసుకెళ్లటం వల్ల ఇతడు ఏదో తాను భక్తి పరుణ్ణని కనుపరుచుకుంటున్నాడు, అందుకే బైబిల్ని వదలటం లేదు అని కొంతమంది అనుకున్నారు. అతడు నిజంగానే భక్తిపరుడు, అందుకనే బైబిల్ని తీసుకెళ్తున్నాడు అని మరికొంతమంది అనుకున్నారు. ఒకసారి అతన్ని ఒక రాపి, సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మీతో మోసుకెళ్తున్నారు, ఏమిటి ఆ రహస్యము అని అడిగారు. అందుకు అతడు ఇలా చెప్పాడు, నేను భక్తిపరుణ్ణని, ఆధ్యాత్మికంగా బలవంతుడనని అనుకొని నేను ఈ బైబిల్ని తీసుకెళ్ళటం లేదు. నేను భక్తిహీనుణ్ణి, ఆధ్యాత్మికంగా బలహీనుడను, గనుకనే నేను బైబిల్ని తీసుకెళ్తున్నాను అన్నాడు. కాస్త వివరించండి అని అడిగితే అతడు ఇలా చెప్పాడు, నేను నా గత జీవితంలో ఎన్నోసార్లు తప్పిపోయిన కుమారుని వలె పాపంలో పడిపోయి పతనమైపోయాను. కానీ ఇప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, మారు మనసు పొందాను. ఇక మీదట నేను ప్రభువులో నమ్మకంగా ఉండాలనుకుంటున్నా. అయినా నేను బలహీనుడను. ఒకవేళ ఎప్పుడైనా పడిపోతానేమోనని, అలా పడిపోయే సందర్భము అవకాశం వచ్చినప్పుడు నా చేతిలో బైబిల్ ఉంటే ఆ బైబిల్ వాక్యాలు నన్ను హెచ్చరించి నన్ను గద్దిస్తాయని నేను బలహీనుడను గనుకనే బైబిల్ని మోసుకెళ్తున్నాను అని చెప్పాడట. ప్రియరా, అతడు చెప్పే కారణం మనకు ఒక విషయాన్ని మాత్రం విశదపరుస్తుంది. ఏమిటంటే మనందరము పడిపోయే అవకాశం ఉంది. అందుకే యేసుప్రభు వారు ప్రార్థనను నేర్పించమని అడిగిన శిష్యులతో ఇలాగూ ప్రార్థించమని చెప్పాడు. మత్తయి సువార్త 6:13 మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనము బలహీనులము, పడిపోయే అవకాశము గలవారము కనుక బైబిల్ని అక్షరార్థంగా మూసినా మొయ్యకపోయినా మన హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకొనుట ద్వారానే మనము పాపము చేయకుండా ఉండగలం. కీర్తనాకారుడు 119వ కీర్తన 11 ఇలా అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి హృదయంలో క్యారీ చేస్తారో దేవుడు వారిని క్యారీ చేస్తాడు. ఈ ప్రసంగపు ప్రారంభంలో మనము చెప్పుకున్న సేయింగ్ యొక్క అర్థం అదే. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు ఈరోజు బైబిల్ చదివారా? బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? కీర్తనాకారుడు 1 కీర్తన 2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతూ, అతడు నీటి కాలవల ఎవరన్న నాటబడినదై అకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని చెబుతున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని వాక్యాన్ని నీ హృదయములో మోసుకొని వెళ్ళు. దేవుని వాక్యము నీతో మాట్లాడనివ్వు. ఆ దేవుని వాక్యమే మనలను పరిశుద్ధ మార్గములోనికి నడిపించే దివ్య లాంటిది. మన పాదములకు దీపమైన దేవుని వాక్యాన్ని మనము క్యారీ చేసినప్పుడే మనము తడబడకుండా నడవగలం. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని దావీదు చెప్పినట్లు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వారి దైనందిన జీవితాల్లో తప్పిపోకుండా నీ వాక్యమును వారు మోసేవారిగా ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.